అన్వేషణ నిజంగా అత్యద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాడు. నువ్వు ఏ రెండు మతాలనైతే నెత్తినెత్తుకుని ఇప్పుడు హిందూ ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నావో, దేవుని తిట్టమని మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఏ రాజ్యాంగం ఏమిచ్చింది? అన్ని మతాల్లో బొక్కలు ఉంటాయి, కానీ నువ్వు చదువు. ముస్లింలు జాగ్రత్తగానండి. నేను ప్రపంచ దేశాలు ఇంకా చాలా మతాలు స్వీకరించాను. నీకు ఒక ఛాలెంజ్ రా, లైవ్ డిబేట్ పెట్టుకుందాం ఇద్దరం. ఈ పాటకు నువ్వు బొక్కలో ఉంటావు. ప్రతి పాస్టర్ గాడు అన్నీ మేము చదువుకోగలం. సువార్త ప్రచారాల పేరుతో కొంపలమ్మట వస్తున్న వాళ్ళకి కదరా నువ్వు చెప్పాలి సన్నాసి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ దేశదెమ్మరి నా అన్వేషణ గడి గురించి ఎందుకో కొంచెం లైట్ తీసుకున్నా. దానికి కారణం ఏం లేదు, నాకంటే స్ట్రాంగ్గా మన వాళ్ళు ఇంకా గట్టిగా వాడిని వేస్తున్నారు కదా, ఈ టైంలో ఇంకా వాడి గురించి మనం పట్టించుకోవడం ఎందుకు, మనం మిగతా విషయాల మీద ఫోకస్ చేయొచ్చులేని అయిపోయా. అయితే బహుశా మన ఫోకస్ మన అటెన్షన్ వాడి మీద పెట్టుకోవటం కోసమే అన్నట్లుగా వాడు హిందువుల్ని మాత్రమే రెచ్చగొడుతూ వరుస వీడియోలు పెడుతున్నాడట. అలాంటి వాటిల్లో ఈ రోజు ఒక వీడియో చూసా. రాధా మనోహర్ గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా బూతులు తిడుతూ ఒక వీడియో చేశాడు. అయితే ఈ వీడియో కేవలం ఒక వ్యక్తి పాయింట్గా లేదంటే రాధా మనోహర్ గారిని అన్నారు అన్న టార్గెట్గా కాకుండా ఇందులో వాడు చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు, వాడు హిందుత్వ వ్యతిరేకి అన్న విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వాడి విష స్వరూపాన్ని మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. దయచేసి పూర్తిగా చూడండి. ఆడేంటో ఆడి బ్రతుకేంటో మీకు అర్థమైపోతుంది. ఈ రాధా మనోహర్ దాసు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో నెంబర్ 1లో ఉన్నాడు. తెల్లారు లెగిస్తే యేసు ప్రభుని తిడతారండి ఈయన, తర్వాత ముస్లిం తిడతారు. ఈయనకి కావాల్సింది మత విద్వేషాలు. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బ్రాహ్మణుడు కాదు, పంతులు కాదు. ఈయనకు ఒక వేదం రాదు, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, జనగణమన కూడా రాదు, వందే మాత్రం కూడా రాదు, మహాభారతం చెప్పలేడు, రామాయణం చెప్పలేదు, ఏమీ తెలియదు. ఒక బోగ్గాడు ఖాళీగా. ఒకప్పుడు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగేవాడు. మందు సిగరెట్లు అవి ఇవి తాక్కుంటూ వెదవన్నారు వెదవ. ఇప్పుడు వచ్చేసి మనతో ఇష్టాసారంగా మత విద్వేషాలు రెచ్చగొడతారు. ఓహో, రాధా మనోహర్ గారు ముందు తాగుతున్నప్పుడు సిగరెట్లు కాగుతున్నప్పుడు కూడా కూర్చొని నువ్వే కాల్చేవారు ఆ పోరంబో కూడా. అయినా ఆయన బైబుల్ని తిడుతున్నాడు, యేసు ప్రభువుని తిడుతున్నాడు ఏదో అన్నావు కదా, ఇంకా ముస్లింలను తిడుతున్నాడు అని చెప్పేసి అన్నావు. మరి వాళ్ళందరూ హిందూ ధర్మాన్ని తిడుతున్నది నీకు కళ్ళకు కనపట్లేదా? లేదంటే వాళ్ళు హిందూ ధర్మాన్ని తిడుతూ మాట్లాడినప్పుడు లేకపోతే తిడుతూ వీడియోలు చేసినప్పుడు నీ చెవుల్లో ఎవరిదైనా పెట్టుకున్నావా? పైగా మంచితనం మానవత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ వీడియోలే బూతు వీడియోలు కదరా. అరే ఫోన్ వీడియో కంటే 2 అడుగులు తక్కువే కదరా నీ వీడియోలు. అంతకుమించి ఏముంది చెప్పు? ఆడవాళ్ళు అందాలను చూపించుకుంటా, ఆడవాళ్ళు బట్టలు ఉప్పు తీసుకుని ఉన్నది, లేకపోతే అర్ధనగ్న ఫోటోలు వీడియోలు చూపించుకుంటా, బీచ్లను చూపించుకుంటా, సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్న బేవర్స్ గాడివి నువ్వు ఈరోజు హిందువుల గురించి హిందుత్వ వాదుల గురించి మాట్లాడటానికి వచ్చావా? చెప్తా కొడక ఒక్కొక్కడికి. నీకు ఏం మతం చెప్పింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇతర దేవుళ్ళు తిట్టమని మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది, అవునా కదా? ఇప్పుడు ఏ మతం చెప్పింది ఇతర దేవతలను తిట్టమని అని చెప్పి అంటున్నావు? అరే ఊరకొక్క హిందూ గ్రంథాలు ఒక మాట చెప్పాయి, యస్మిన్ యథావర్తతే యో మనుష్యాః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః అని చెప్పేసి. అంటే ఎవడు నీతో ఎలా ఉంటాడో నువ్వు తిరిగి వాడితో అలాగే వ్యవహరించు, అదే అసలైన ధర్మం అని చెప్పారు. నువ్వు ఏ రెండు మతాలనైతే నెత్తినెత్తుకుని ఇప్పుడు హిందూ ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నావో ఆ 2 పాషండ మతాలు కూడా హిందువుల్ని కించపరుస్తూనే ఉన్నాయి. ఒక మతం హిందువుల్ని అన్యులు అని అవమానిస్తూ ఉంది, ఇంకో మతం హిందువుల్ని కాఫిర్లని ముష్రిక్లని అంటూ ఉంది. అలాగే ఆ 2 మతాలు కూడా హిందూ దేవీ దేవతల విగ్రహాలని, అవి శక్తి లేనివని, అవి దైవానికి ప్రతిరూపాలు కాదని, అవి ఇంకా దుష్ట శక్తులని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. మరి అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తిరిగి వాళ్ళకి అలాంటి భాషలోనే కౌంటర్ ఇవ్వాలని మా పూర్వీకులు, మా ధర్మశాస్త్రాలు చెప్పాయి. మా ధర్మశాస్త్రాలు. పైగా నువ్వు చెప్తున్నావు కదా నేను మహాభారతం అన్ని ఎపిసోడ్లు చేశాను, మొత్తం చదివానని. మరి మహాభారతంలో ఆ శ్లోకం చదవలేదా సన్నాసి నువ్వు? ఇతర దేవుళ్ళు తిట్టమని మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది. డైలాగ్ ఏంట్రా అసలు? మాట్లాడే మాట సెన్స్లెస్గా అనిపించినప్పుడు కనీసం ఎడిటింగ్లో అయినా తీసేయచ్చుగా. నీకు ఏ మతం చెప్పింది ఇతర మతాలని తిట్టమని? మన భారత రాజ్యాంగం ఇచ్చింది కదా అంటావు. ఏ రాజ్యాంగం ఏమిచ్చింది? ఇతర మతాలను తిట్టుకోమనే. ఆ తేడా ఉందని అర్థమైంది కదరా. ఆ తేడా డైలాగ్ అయినా సరి చేసి చూసావరా తేడా మొక్కడా? చాలా చెప్పాను నేను ఒక హిందువునని, కానీ మీరు నా మతం ఎందుకు మార్చాలని ట్రై చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకరుగుతాను. ఇప్పుడు ఈ భగవద్గీతని, ఈ వినాయకుడిని 130 దేశాల్లో తిప్పి చూపించాను. నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను మహాభారతం చెప్పాను, ఉపవాసం ఉండి 60 రోజులు చెప్పాను. నాకు ఎంతో ఇష్టం. పొద్దున్న లేస్తే సూర్య నమస్కారం చేసుకొని భగవద్గీత కంఠోపాతంగా నాకు వచ్చు. ఇంకా రామాయణం రేపు చెప్తున్నాను, మొత్తం ఏది గరుడ పురాణం, భాగవతం అన్నీ నాకు నేను సంస్కృతంలో చదువుకున్నాను, నాకు ఇష్టం. అయితే ఈ ప్రపంచ యాత్రలు తిరిగే క్రమంలో నాకు
ఆస్ట్రేలియాలో ఈ బ్యాగ్ ఇచ్చారు. ఇది 30,000 రూపాయల బ్యాగ్. 3 సంవత్సరాలు అయింది. ఆ బ్యాగ్లో ఓపెన్ చేస్తే బైబిల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఏ దేవుడైతేనే ఉంచుకున్నాను, ఇందులో తప్పే ఉంది. 30,000 రూపాయల బ్యాగు నువ్వు కాబట్టి కక్కుర్తి మొక్కడు తీసుకున్నావు. కానీ వాళ్ళు ఆ 30,000 రూపాయల బ్యాగ్ ఎలా ఇచ్చారు? కూడా ఒక బైబిల్ పెట్టి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఆడు నీ ద్వారా మత ప్రచారం చేయాలనుకుంటున్నాడు కాబట్టి. ఆడు ఎప్పుడో చేసిన సీడు ఇప్పుడు నీలో మొలకెత్తి నువ్వు ఇట్ట సైకోలాగా తయారయ్యావు అనమాట. అంటే నీ సిద్ధాంతం ప్రకారం తీసుకెళ్ళి ఈ బైబిల్ని పారేయాలి, అంతేనా నువ్వు చెప్పేది? అంతేనా? ఈ బైబిల్ని క్యారీ చేయకూడదు. భగవద్గీతను పట్టుకున్నాను, వినాయకుని ఒరే పాడైపోవటం పక్కన పెట్టు. ఒకసారి ఆ భగవద్గీతను ఎట్టాగో పిలిచావు చెప్పు. భగవద్గీతను పట్టుకున్నాను. అది నీ బతుకు. భగవద్గీతని స్పష్టంగా చెప్పటం కూడా నీకు చేత కాదు. నువ్వు మహాభారతం మొత్తం ఎపిసోడ్లు చేసావంట, మీ వినాలంట. మా కర్మరా బాబు. ఒరే ఈ మాత్రం భగవద్గీత, రామాయణం, బైబిల్లోని శ్లోకాల్ని ఆ బెదర్ సిరాజు, షెఫీ ఇట్లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? వెళ్ళి వాళ్ళకి కూడా మొక్కేయాలా మేము? అబ్బో మా ప్రవచనకర్తలు ఎవరికి అసలు రామాయణ భారతాలు చాప్టర్ రావట్లేదండి, మీరు రాబట్టే మాకు జ్ఞానోదయం అవుతుందని మాట్లాడాలా? నేను మలేషియాలో ఉంటే ఒక పెద్ద ఆయన పిలిచి ఖురాన్ ఇచ్చారు. చదువు అమ్మ, ఇంగ్లీష్లో ఉంటుంది, నీకు అర్థం, నీలాంటి వాడికి చాలా ఉపయోగం. అన్ని మతాల్లో బొక్కలు ఉంటాయి, కానీ నువ్వు చదువుకొని అల్లా ఏం చెప్పాడో ఒకసారి విను. ముస్లింలు జాగ్రత్తగానండి, అన్ని మతాల్లో బొక్కలు ఉంటాయంట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బుక్లో కూడా బొక్కలు ఉండొచ్చు, కానీ మొత్తం చదువు అన్నాడంట. మరి మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రజలకు చెప్పు అన్న, తప్పే ఉంది. ఇప్పుడు ఇది నేను పట్టుకుంటే నీకు తప్పేం వచ్చింది? అన్ని మతాలని గౌరవించమని మన రాజ్యాంగం చెప్తుంది. మన రాజ్యాంగంలో అన్ని మతాలని గౌరవించమని ఉంది, అన్ని మతాలతో సస్యశ్యామలంగా ఉండమని ఉంది. నీకు ఏ మతంలో నచ్చితే ఆ మతంలోకి వెళ్ళమని ఉంది. నువ్వు ఏ దేవుని నచ్చితే ఆ దేవుని, మన రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు. మీరు వచ్చి మత విద్వేషాలు కొట్టుకు సావనరా అని చెప్తున్నారు. 2026 గుర్తుపెట్టుకో. ఈ రెడ్ బుక్లో ప్రతి ఒక్క బత్తాయికి జ్యూస్ పిండి నేను బజార్లో నించోబెట్టకపోతే భగవద్గీత పట్టుకొని చెప్తున్నాను, నేను ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణే కాదు. వరా నువ్వేదో రెడ్ బుక్ పట్టుకొచ్చావు, దానికి గాడిద మ్యాడ్ బుక్ పట్టుకొచ్చావు. ఎవడికిరా? నువ్వు బొత్సా పీకేది? ఇప్పుడు నువ్వు ఆ రెడ్ బుక్లోనో గాడిద మ్యాడ్ బుక్లోనో పేర్లు రాసుకున్నావు అనగానే ఇక్కడ పొట్లాలు పట్టు కూర్చుంటారు. మరి ఒరే నువ్వే ఉన్నో టార్గెట్ చేసేదాకా ఏంటా? నీ లెక్కలేంటో నేను తెలుస్తాను, కూర్చో. ఇప్పుడు నువ్వేదో నేను పిండుతా అంటున్నావుగా, కూర్చో. సిద్ధాంతపరంగా నువ్వు చేసే ప్రతి వీడియోకి నేను కౌంటర్ చేస్తా, ప్రతి తప్పుని నేను ఎక్స్పోజ్ చేస్తా. నువ్వు కేవలం హిందుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నావు. నువ్వు మెషినరీలు ఇస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే విదేశీ మాఫియా అంటే భారత వ్యతిరేక శక్తుల దగ్గర నీకు బిస్కెట్లు వచ్చినాయని చెప్పేసి 100% రుజువు చేసుకున్నావు ఈ దెబ్బతో. నువ్వు చేస్తా అంటున్నావుగా వీడియోలు, చేయరా. ఏం పిండు. నువ్వు పిండితే జ్యూస్ వస్తుందేమో, నేను పిండితే జ్యూస్ వెనకాల ఉండే పీసు కూడా ఎండిపోద్ది. అర్థమైందా? దేక్లేంగే. ఒక హిందువుగా నేను ఉంటే మీరు మతం మార్చడానికి ఎందుకు పదే ట్రై చేస్తున్నారు? నేను చూపించిన భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ చూపించాను. ఆ దేవాలయాలన్నీ చూపిస్తే 60,000 రూపాయలు వచ్చాయి. ఇంత గెలిచి రచ్చగలాలని ఆ 60,000తో ఈ ప్రపంచ యాత్ర స్టార్ట్ చేశాను. ఎంత దైవ బలం లేకపోతే నేను ఇన్ని దేశాలు తిరగలుగుతాను? దేశాలు తిరిగితే దైవ బలం అని ఎవడ్రా చెప్పింది? దేశాలు తిరగటానికి దైవబలం ఉంటే దేశాలు తిరిగేస్తారు అనుకుంటే నీతో పాటు చాలా మంది తిరుగుతున్నారు. మరి ప్రపంచ యాత్ర నువ్వు అక్కడ ఏదో దేవుడి నుంచి డైరెక్ట్ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయినట్టు మాట్లాడుతావు. ఏసుపాదం. మీరు ఇప్పుడు నన్ను క్రిస్టియను, నేను మతం మారాను అంటున్నారు. అదే చర్చికి వెళ్ళేటప్పుడు చర్చి చూపించకూడదు అంటే నీకు చర్చిలు అన్నీ వదిలేసి 130 దేశాల్లో నేను మసీదులు, చర్చిలు వదిలేసి నేను గుళ్ళు చూపించాలా? ఒరే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావురా? నువ్వు చర్చిలు చూపించిన రోజున నిన్ను ఎవడో తిట్లా, నువ్వు మసీదులు చూపించిన రోజున నిన్ను ఎవడో తిట్లా. కానీ సంబంధం లేని టాపిక్లోకి దూరి గురువుల్ని పట్టుకుని అక్కడ కోసేస్తా ఇక్కడ కోసేస్తాను అన్నప్పుడు, అలాగే హిందూ ధర్మంలో స్త్రీలకు స్వాతంత్రం లేదు, అదేదో పరాయి పాషండ మతాల్లో మాత్రం స్త్రీలకు అద్భుతమైన స్వాతంత్రం ఉంది అంటూ మాట్లాడేవి చూసావా? దానికాడ వచ్చిందిరా దిక్కుమాలినదవా. అసలు టాపిక్ ని చాలా నాగ్గా డైవర్ట్ చేసేసి ఇదేదో నువ్వు చర్చిలు చూపించబట్టే అన్నట్టు అర్థమైంది రో. అంటే ఇప్పుడు నువ్వు నేను చర్చిల్ని చూపిస్తున్నా, నాకు ఇండియాలో ఎవరు దాకట్లేదండి, కనీసం మీ మిషనరీలన్నా నా మొఖాన్ని డబ్బులు దబ్బండి అని చెప్పేసి మిషనరీల దగ్గర ఇండైరెక్ట్గా అడుక్కోవటం కోసం ఈ వీడియో క్రియేట్ చేసావు అంతేగా. నిన్ను ఇక్కడ క్రిస్టియన్గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఒరే నువ్వు క్రిస్టియన్ అయినా కూడా మాకు ఊడేదేం లేదురా. ఆల్రెడీ మతం మారిపోయిన వాళ్ళు కూడా తిరిగి గర్వాప్సి చేసుకోవాలి, హిందుత్వంలోకి తెచ్చుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ హిందూ వ్యతిరేక శక్తులు, దానికంటే ప్రధానంగా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే శక్తులు ఎవరైతే ఉంటారో వాడు సాటి హిందువే అయినా సరే వాడు బెండు తీసేస్తాం.
ఎందుకంటే మాకు ఈ దేశం ముఖ్యం. ఈ దేశం అంటే నువ్వు అంటున్నావు చూసావా, ఆ దేశంలో లాగా రోడ్లు ఉన్నాయా, ఈ దేశంలో లాగా బిల్డింగ్లు ఉన్నాయా, ఆ దేశంలో లాగా ఇండస్ట్రీస్ ఉన్నాయా అని చెప్పేసి ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ దేశంకి విలువలు అనేది ఒకటి ఉంది, అదే సనాతన ధర్మం. దాని ఆధారంగానే ఈ దేశం నిలబడి ఉంది. ఈ దేశం ఇంకా ఎంతకాలమైనా నిలబడి ఉంటుంది. నువ్వు అనుకుంటున్న ఆ దేశాలన్నీ కూడా బిల్డింగుల మీద, బార్ల మీద, పబ్బుల మీద బతికేస్తున్న రోజుల్లో కూడా ఇక్కడ భారతీయులు ప్రపంచం మొత్తం బాగుండాలని ఇక్కడ యాగాలు చేశారు, ఇక్కడ త్యాగాలు చేశారు. లోకా సమస్త సుఖినోభవంతో అంటూ కోరుకున్నారు. ఈ రోజు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశం లక్ష్యం ఇదే. ప్రపంచంలో ఎవడు ఎలాంటి భోగాల్లో మునిగినా పర్లేదు, ఎవడు ఎలాంటి యోగాలు సంపాదించుకున్నా పర్లా, కానీ మేం మాత్రం ప్రపంచం అంతా బాగుండాలనే ఒక సత్సంకల్పాన్ని మా యజ్ఞాల్లో పెడతామన్నారు, పెట్టారు కూడా. అలాంటి సనాతన ధర్మాన్ని కించపరుస్తూ, అలాంటి సనాతన ధర్మానికి పుట్టినిల్లైన భారతదేశాన్ని, భరతమాతని అవమానిస్తూ నువ్వు విదేశీ గడ్డ మీద నువ్వు మొరుగుతుంటే ఇక్కడ ఎవడో చూస్తూ కూర్చోడరా ఊరకొక్క. ఏ మతం అయితే ఏంట్రా, అన్ని మతాలు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నావురా. సబ్కా మాలిక్ ఏకే హై అనే నినాదంతో ఉంటాను. నీకు ఇంకా ఈ 3 మతాలే కనబడుతున్నాయి. నేను ప్రపంచ దేశాల్లో ఇంకా చాలా మతాలు స్వీకరించాను. నీకు చదువుకోలేదు కాబట్టి నూతులో ఉన్న కప్పలాగా నాకు అదే అనుకుంటావు. బయటకు వచ్చిరా నువ్వు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభుని ఇష్టాసారంగా తిడుతున్నావు. నేను ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేదు. అరే ఇంత చెప్తున్నావు కదా, ప్రపంచంలో ఉన్న ఎన్నో మతాలు చూశానన్నావు కదా, బాగా పిసుక్కుంటున్నావు కదా. నీకు ఒక ఛాలెంజ్ రా, లైవ్ డిబేట్ పెట్టుకుందాం ఇద్దరం. నువ్వు గనక హిందూ గ్రంథాల్లో లేని మంచిని ఒక్కదాన్ని ఏదైనా సరే నువ్వు చూసిన ప్రపంచ మతాలన్నింటిలో నుంచి గనక చూపిస్తే, ఏదో ఒక మతంలో నుంచి, నేను ఒక 10 అడగట్లేదు రోయ్, హిందూ గ్రంథాల్లో లేని మంచి ఒక్కదానిని నువ్వు అనుకుంటున్న ఆ ప్రపంచ మతాల్లో నుంచి గనక చూపిస్తే జీవితంలో నీ మీద కౌంటర్ అనేది ఉండదురా. పైగా నేను వీడియో చేస్తా, నా అన్వేషణ నిజంగా అత్యద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాడు అని చెప్పేసి. ఓకేనా? మరి సవాల్ ఒప్పుకుంటావా? అంటే మొత్తం దేశమంతా ప్రపంచం అంతా తిరిగేసాను అంటున్నావు కదా, మరి నీకున్న అపారమైన అజ్ఞానంతో, అదే ఆ జ్ఞానంతో ఒకసారి నిరూపించు. కైతి ఉడతల బట్టెవు ఓరంగేదవా. ప్రతినాడాష్ గడు ఒకటే డైలాగు, అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు మంచిగా ఉండమని చెప్పే. ఎక్కడ చెప్పినారు? నా బొచ్చు చెప్పాయి. ఒక్క సనాతన ధర్మం తప్ప తన మతం కాకపోయినా సరే ప్రపంచంలో ప్రతి ఒక్కడూ ఆనందంగా ఉండాల్సిందే, ప్రతి ఒక్కడికి కష్టం కలగకుండా సుఖంగా ఉండాల్సిందే అని కోరుకున్న ధర్మం ఒక్కటి కూడా లేదు. ప్రపంచంలో మనుషులు మాత్రమే కాదు, సమస్త జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడు. సమస్త జీవరాశుల్ని ఒకేలా గౌరవించాలని చెప్పిన ధర్మం ఇంకోటి లేదురా, ఉండే ఛాన్సే లేదు. లైఫ్ టైం సవాల్ ఇది. కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పాటకు నువ్వు బొక్కలో ఉంటావు. శ్రీకృష్ణ జన్మస్థానం ఎక్కడ అక్కడ ఉంటావు. దేవుని తట్టుకోడు, తెలుసా నీకు అది? ఒరే ఊరకొక్క, అలా చేయాలి అనుకుంటే భారతదేశంలో ఉన్న జైళ్ళన్నీ కూడా ఈ మతోన్మాదులతో నిండిపోతాయి. ఎందుకో తెలుసా? ప్రతి పాస్టర్ గాడు చర్చలో చెప్పేది ఏంటో తెలుసా? విగ్రహారాధన వ్యభిచారము, విగ్రహాలలో సైతాలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి అని చెప్తారు. అలాగే దావా ప్రచారకులు ఏం చెప్తారో తెలుసా? చూడండి మిత్రులారా, భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తానికి కూడా అల్లా ఒక్కడే దేవుడు, ఆయన్ని నమ్మని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నరకాగ్నిలో వేయబడతారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అలా హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని, ప్రపంచ మతాల్ని కించపరిచే ఈ 2 మతాల ఉన్మాదులతోటి ఏమైపోద్దో తెలుసా? జైళ్ళన్నీ కిక్కిరిసిపోయి ఉండేవి ఈ పాటికి. అంతెందుకురా, నువ్వు ఎవరిది నోట్లో పెట్టుకున్నావో, ఎవడ చెవులో పెట్టుకున్నావో, ఎవరిది కంట్లో పెట్టుకున్నావో నాకు తెలియదు, కానీ పాత బస్తీ పందులు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఒకడు రాముడు తల్లి రాముడిని ఎక్కడెక్కడ తిరిక్కనిందో అన్నప్పుడు నీ నోరెందుకు పేగల్లా? అప్పుడు ఎవరిది పెట్టుకున్నావు నోట్లో? అరబ్బోడిదా? లేకపోతే ఆడ అన్న ఒకడు ఉన్నాడు, ఆడు ఏకంగా భాగ్యలక్ష్మి అమ్మవారు నేను తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన బతుకమ్మ తల్లి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి ఆడి గురించి మాట్లాడినప్పుడు నోట్లో ఎవరిది పెట్టుకున్నావు? ఆఫ్ఘనిస్తాన్ వాడిది పెట్టుకున్నావా? ఇప్పుడు మాత్రం హిందూ గురువుల గురించి, చాగంటి గారి గురించి, గరికపాటి గారి గురించి, ఇప్పుడు రాధా మనోహర్ గారి గురించి, 2 రోజులు పోతే నా గురించి, కరుణాకర్ గారి గురించి కూడా మాట్లాడటానికి ఎగ్గేసుకుంటారు ఆటానికి వస్తున్నావు. మరి ఇప్పుడు ఏం పెట్టుకుని వస్తున్నావు నోట్లో? అమెరికా ఒకటిది, ఆస్ట్రేలియా ఒకటిది, ఆఫ్రికా ఒకటిది బిస్కెట్లు నోట్లో పెట్టుకుని వస్తున్నావురా? చెయ్యి. నువ్వు ఎన్ని తిట్టావు, దరిద్రమైన ఎన్నో అన్నావు. ఇప్పుడు నువ్వు వాళ్ళ అనడం వాళ్ళ మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఎన్ని తిడుతున్నారో తెలుసా? నీ వల్ల వాళ్ళు తిడుతున్నారు. నీ ఫోటో పెట్టుకొని వాళ్ళు ఏమన్నారంటే అయ్యప్ప స్వామి ఎలా పుట్టారు అని చెప్పాడు. అది వింటే నాకు తెలియదు, అది విన్నాక నాకు అతి జుగుప్సాకరంగా అయింది. ఇద్దరు మగవాళ్ళకి పుట్టారని వాళ్ళు రాశారు. అది నిజమా కాదని చాలామంది ఫోన్ చేసి అడిగాను. ఇంకేం చెప్తాను చెప్పు. ఏం చెప్పారా? నువ్వు ఏ ఎదవకు ఫోన్ చేసి అడిగావో చెప్పు. ఆ ఎదవ ఎవడైతే చెప్పాడో నీకు 2 మగవాళ్ళకు పుట్టాడు అని, అడిగి లైఫ్ టైం సవాల్. నువ్వు వస్తావా? నీకు చెప్పిన ఆ ఎదవ వస్తాడా? అయ్యప్ప స్వామి 2 మగాళ్ళకి పుట్టలేదు,
అయ్యప్ప స్వామి పుట్టుక అందరికంటే సవ్యమైన పుట్టుక, ఇన్ఫ్యాక్ట్ పవిత్రమైన పుట్టుక అని నేను నిరూపిస్తా, గ్రంథ ప్రమాణాలతో నిరూపిస్తా. మరి నువ్వు గనక నువ్వు ఎవరైతే మీ నాన్న ఏటీఎం వాచ్మెన్ అన్నావు, ఆ ఏటీఎం వాచ్మెన్కే పుట్టుంటే, అంటే మీ నాన్న నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు నువ్వు పుట్టుండకపోతే నువ్వు ఈ డిబేట్ ఒప్పుకో. మరి నీలాంటోడికి అంటే నువ్వు ఇంత అవమానకరంగా మాట్లాడావు కదా మా గురువుల గురించి, నీలాంటితో మాట్లాడటానికి ఇంతకంటే పెద్ద భాష నాకు రావట్లా. ఓకేనా? నువ్వు నిజంగా గనక నైట్ వాచ్మెన్ ఇంటికాడ ఉన్నప్పుడే పుట్టుంటే ఈ అంశం మీద డిబేట్కి రా, లైవ్ డిబేట్ ఎట్టేసుకుందాం. ఓకేనా? ఆ తర్వాత శివుడికి లింగం ఎలా కట్ అయింది అని చెప్పి వాటి గురించి చేసి నువ్వు చేస్తే వాళ్ళు చేస్తున్నారు, నువ్వు ఆపాలి కదా. ఆహా, మేము చేస్తే వాళ్ళు చేస్తున్నారు. మరి మేము 10 ఏళ్ల నుంచి రా వీడియోలు చేస్తున్నది, నేను కానీ కరుణాకర్ గారు కానీ, ఆ తర్వాత రాధా మనోహర్ గారు కానీ, 10 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి వీడియోస్ చేస్తాను. కానీ ఈ హిందూ దేవుళ్ళని ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఎప్పటి నుంచి తిడుతున్నారు అనేది నేను ఆధారాలతో సహా నీకు నిరూపిస్తా. వీళ్ళు మాకంటే ముందు నుంచే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు, మేము వచ్చిన తర్వాతే చెక్ పడింది. సనాతన ధర్మాన్ని తిట్టడం మానేసి మేము అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మీరు మా దేవుళ్ళని తిట్టకపోతే మేము కూడా మీ దేవుళ్ళని తిట్టం కదండి అని అప్పాబావా కబుర్లు చెప్తున్నారో అని నేను నిరూపిస్తా. రెడీయా? రెడీ అయితే చెప్పు, లెక్కలు తేల్చేద్దాం. ఏదైనా సరే లైవ్ డిబేట్లో కూర్చొని తేల్చేద్దాం రా. అందరూ చూస్తారు, నువ్వు నేను కాదు, ప్రతి వాడు చూస్తాడు. ప్రతి ఆకులు గీకేవాడు నీతులు చెప్పేవాడు. హిందూ ముస్లిం అన్నారు, ఈ క్రైస్తవులు అన్నవాడు హిందూ పెద్దన్ని అయితే ఈ ముస్లిం ఈ క్రైస్తవులు అన్నదమ్ములు రా. మన అన్నదమ్ములు మనం చూసుకోము. తమ్ముళ్ళు ఎప్పుడు ఏడిపించినా కూడా అన్నయ్య అన్నవాడు పెద్ద రకంగా ఉండాలి, అంతేగాని నువ్వే ఏడిపిస్తావా? అరే పోరంబోకు, నీకు ఇక్కడ అదే అర్థం కావాలరా. అన్నదమ్ములు అంటే ఎట్టుండాలరా? రామాయణంలో రామలక్ష్మణులు ఉన్నారు చూసావా, అట్టా ఉండాలా. లేకపోతే మహాభారతంలో 5 అన్నదమ్ములు ఉన్నారు కదా, ధర్మరాజును మిగతా 4, అలా ఉండాలా. అంతేగాని లేకపోతే బైబిల్లో అన్నదమ్ములు 2 ఉన్నారు చూసావా, ఏసావు అదే యాసావు యాకోబు అని చెప్పేసి, అట్ట ఉండకూడదురా. అట్టా ఉండబట్టే ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. మేము చిన్నోళ్ళం అని సింపతి గేమ్ ఆడుతూ పెద్దోడి నెత్తినెక్కి తొక్కాలని చూస్తే, పెద్దోడి నడ్డెర కొట్టాలని చూస్తే, పెద్దోడు తలుచుకుంటే 2 కాళ్ళు ఎత్తి నేలకేసి కొడతాడు. ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, మీరు కరెక్ట్గా 4 రోజుల క్రితం ఈ బత్తాయిలందరూ నా మీద బురద జల్లారు. ఇప్పుడు ఏమైంది? కర్మ ఎవరిని వదలలేదు. భగవద్గీత ఇప్పుడు బత్తాయిలు కొట్టుకుంటున్నారు. చూసావా యూజీసీ బిల్ ఏమైందో? హిందువులు కొట్టు. ఇప్పుడు ఈ బత్తాయిలందరూ 2 ముక్కలు అయిపోయి కొట్టుకు సస్తున్నారు. బత్తాయి నా కొడుకులు మాట్లాడితే బత్తాయి నా కొడుకులు అంట. ఆ బత్తాయిలు అంటే ఎవడో చెప్పే దమ్ముందారా నీకు? నువ్వు మగ పుట్టక పుట్టుంటే, నువ్వు మనిషి పుట్టకే పుట్టుంటే బత్తాయిలు అంటే ఏంటో చెప్పు. నువ్వు హిందువులను అంటున్నావా, హిందుత్వవాదులను అంటున్నావా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళని అంటున్నావా, లేకపోతే ఇంకెవరిని అంటున్నావు? ఇది ఒక్కటి చెప్పరా, నీ గట్స్ ఏంటో తెలిపోతాయి. బత్తాయిలు అంటే ఏంటో. అట్ట కాకుండా బత్తాయిలు అంటే కాషాయం వేసుకున్న వాళ్ళు నేను నన్ను ఎప్పుడు అన్నాను, లేకపోతే పలానా వాళ్ళని నేను ఎప్పుడు అన్నాను అని నంగి నాటకాలు వేయకూడదు. మొగ పుట్టకు పుడితే బత్తాయి అంటే ఏంటో చెప్పరా, అప్పుడు చెప్తా నువ్వు ఏ పార్టీ నట్టుగాడివు. సిగ్గు లజ్జ ఉండాలి. ప్రపంచ దేశాల ముందుకెళ్తుంటే 130 దేశాలు తిరిగిన వాడి దగ్గర నా దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది, ఎంతో చెప్పాల్సింది, జనరేషన్కి ఎంతో ఉపయోగం ఉంది. ఉత్తర ధ్రువాలు, దక్షిణ ధ్రువాలు, అంటార్టికాలు, ఆర్కిటికాలు, 7 ఖండాలు, 7 ప్రపంచ వింతలు, 5 పురాణ వింతలు, 5 సప్త సముద్రాలు, 7 మహాసముద్రాలు, భూమండలాలు, వింతలు, విడ్డూరాలు, సైంటిస్టులు, ఒబ్బో గెలీలియోలు ఎన్ని చూపించాను. అవన్నీ పక్కన పెట్టేసి వీడు ఒక మత విద్వేషి, మతం కాదని మీరు పోర్ట్రేట్ చేస్తారా? ఒరే, దేశాలు తిరిగినంత మాత్రానే జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటే చాలా మందికి ఉంటుందిరా. చాలా మంది తిరిగారు నీలాగనే. కానీ దేశాలు తిరిగినా సరే, ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్న సూక్తిని మర్చిపోయి నువ్వు ఎక్కడికి తిరిగితే ఏంట్రా ఊరకొక్క, ఎక్కడికి తిరిగితే ఎవడకరా? అంతరిక్షానికి వెళ్ళొచ్చిన కల్పన చావ్లా, అంతరిక్షానికి వెళ్ళొచ్చిన సునీత విలియమ్స్ భారతదేశపు మూలాల్ని మరవలేదు. నువ్వు 130 దేశాలు నేను వినాయకుడి విగ్రహంతో వెళ్ళాను అంటున్నావు. సునీత విలియమ్స్ అంతరిక్షానికి కూడా వినాయకుడిని, భగవద్గీతని, జపమాలని తీసుకుని వెళ్ళారు. మరి ఆవిడ నీలాగా మాట్లాడారా? ఆవిడ నేను హిందువుగా ఉన్నాను కాబట్టి వినాయకుడి విగ్రహం పెట్టుకున్న, భగవద్గీత జపమాల పెట్టుకున్నాను కాబట్టి నన్ను ఈ జాతి నన్ను తొక్కేసిందని ఎప్పుడైనా మాట్లాడారా? మరి ఆవిడికి రాని ఫీలింగ్స్, ఆవిడికి లేని ఫీలింగ్స్ నీకు వచ్చాయంటే తేడా ఏంటి? నీ ఇత్తనంలో తేడా ఉంది, నీ పెంపకంలో తేడా ఉంది, నీ బతుకులో తేడా ఉంది, నీ బుద్ధిలో తేడా ఉంది. అర్థమైందా? ఆ తేడాని ఇప్పుడు మేము అందరం ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి నువ్వేదో అంటున్నావు రెడ్ బుక్ మ్యాడ్ బుక్ అని చెప్పేసి. తొక్కుతా కొడక, తొక్కి నారదీస్తానేమనుకుంటున్నావు? భారతదేశం గురించి, భారతీయత గురించి
తప్పుగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా ఆవగొడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ 2026 నేను ఊపిరి ఉన్నంత వరకు మాటిస్తున్నాను, భగవద్గీత పట్టుకొని చెప్తాను, మీ బత్తాయిలందరినీ బట్టలిప్పు సమాజంలో నించోబెట్టకపోతే నేను హిందూ మతంలో పుట్టాను అన్నది నేను ప్రూవ్ చేస్తాను. మీ వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది. మాకు వద్దు ఈ 8 మంది బాబాలు వద్దు, దయచేసి చెప్తున్నాను. హైదరాబాద్లో 5,000 మంది బాబాలు ఉన్నారు. మీ వల్ల మాకేం ఉపయోగం చెప్పండి? మీ హైదరాబాద్లో ఉన్న ఈ 5,000 బాబాల వల్ల మాకేం ఉపయోగం? మీరు డబ్బులు మోసం చేసి అమాయక ప్రజలను ఆడుకుంటున్నారు. మాకు ఒక సైంటిస్ట్ కావాలి, మాకు ఒక ఐఏఎస్ కావాలి, మాకు ఒక ఐపీఎస్ కావాలి. మీరు వద్దు, మీరు దరిద్రగొట్టు బాబాలు మాకొద్దు. మీ వల్ల మతం బాగుపడడం పక్కన పెడితే పేదవాడు ఇంకా పేదవాడు, దేశం ఇంకా పేదదవుతుంది. మాకు మీరు వద్దు. ఈ బాబాలు దరిద్రం, దేశానికి పట్టిన దరిద్రమే. మొత్తం 50 లక్షల మంది బాబాలు ఉన్నారు ఇంట్లోని. మన బొక్కలు ఒక్కసారి చూడు. ఇప్పుడు అర్థమైందా? వీడు యాపాటి హిందువుగా పుట్టానంటున్నాడు. ఒరే ఎరుపు, హిందువులుగా చాలా మంది పుట్టారు ఈ దేశంలో. కానీ ఆ హిందుత్వం అర్థం కాక, సనాతన ధర్మం యొక్క వైభవం తెలుసుకోలేక చాలా మంది మతం మారిపోయారు. ఇంకొంతమంది నాస్తికులుగా మారుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి కోవలకు నువ్వు కూడా వస్తావు. అందుకే నువ్వేమంటున్నావు, హైదరాబాద్లో 5,000 మంది బాబాలు ఉన్నారు అంటున్నావు. ఒరే సింపుల్ లెక్కరా, 5,000 మంది బాబాల పేర్లు చెప్పరా. ఒక 5,000 మంది బాబాల పేర్లు, అడ్రస్లు ఇవ్వు. ఏదో పెద్ద లెక్కలు చూసేవాడిలాగా, సెన్సస్ ఆఫీసర్ లాగా మాట్లాడుతున్నావుగా. పైగా భారతదేశం మొత్తం మీద 50 లక్షల మంది బాబాలు ఉన్నారు అంటున్నావు. అంటే కాషాయం కట్టుకుంటేనో లేకపోతే గుడ్డలోడు తీసుకుని తిరిగితేనో వాళ్ళంతా బాబాలు అయిపోతారా? అలాంటి బాబాల్లో కొంతమంది దొంగనాడుగులు ఉంటే అలాంటి వాళ్ళని నమ్ముతున్న వాళ్ళది ప్రాబ్లం రా. ధర్మాన్ని తప్పవదు. మనుషులు మోసాలు చేస్తే ఆ తప్పు మనుషులదే, ధర్మానిది కాదు. పైగా వీళ్ల వల్లే దేశంలో పేదరికం పెరిగిపోతుంది అంటాను. అరే సనాతన ధర్మంలో పేరొందిన కొన్ని ఆశ్రమాలను చూడు, లేదంటే పేరొందిన హిందూ దేవాలయాలను చూడు. అక్కడ పేదవాళ్ళకి అన్నదానాలు జరుగుతున్నాయి. ఆ ఆలయాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అంతెందుకురా సిగ్గులేనోడా, నువ్వు ఏ పార్టీకి అయితే వంత పాడుతూ కూర్చున్నావో ఆ గొర్రె పార్టీ దిగిపోయే ముందు కూడా మా హిందూ దేవాలయాల నుంచి వచ్చిన డబ్బుల్ని దొబ్బేసి ప్రజలందరికీ పథకాలను ఇచ్చింది. బహుశా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా హిందూ దేవాలయాల డబ్బుల్ని తీసుకునే కొన్ని పథకాలను నడిపిస్తూ ఉండొచ్చు. హిందూ దేవాలయాల వల్ల ఇంత బెనిఫిట్ జరుగుతుంది. పేదవాళ్ళకి వెళ్ళే ప్రతి సంక్షేమ పథకంలోనూ హిందూ రూపాయి ఉంది, హిందూ ఆలయాల్లో డబ్బులు ఉన్నాయి. సరే ఇప్పుడు లెక్కలు మాట్లాడుకుందాంరా. నిన్న ఒక గొర్రెగాడు, ఒక పాస్టర్ గాడు వేదికకి ఊరకుక్కలా మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. పైగా 2014 ఎలక్షన్స్ అప్పుడు ఒక పాస్టర్ల సమావేశం పెట్టుకుని ఒక మాట చెప్పారు, 2 తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు అని. మరి ఇప్పుడు 11 ఏళ్ళు అయింది, ఆ సంఖ్య ఎంత పెరిగింది? మరి ఇప్పుడు ఆ పాస్టర్లందరి వల్ల ఏం అద్భుతాలు జరుగుతున్నాయిరా? ఎక్కడన్నా రోడ్లు వేసారా? ఎక్కడన్నా బిల్డింగ్లు కట్టారా? ఎక్కడన్నా స్కూళ్ళు వచ్చాయా? హాస్పిటళ్ళు వచ్చాయా? చెప్పు. అలాగే ముస్లిం ప్రచారకులు ఈ దేశంలో ఇప్పుడు 18-20% వచ్చేసారు దగ్గరగా. మరి ఈ ఇస్లామిక్ సంస్థల నుంచి ఏం జరిగింది? ఎన్ని రోడ్లు వేశారు? ఎన్ని బిల్డింగ్లు కట్టారు? ఎన్ని హాస్పిటళ్ళు పెట్టారు? ఎంతమందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు? చెప్పలేవు కదా. నేను చెప్తా ఇను. ఈ 2 మతాలు కూడా ఒకటి ఆ సేవా కార్యక్రమాలు చేస్తే కూడా ఆ సేవను అడ్డం పెట్టుకునే మత మార్పిడి చేయడానికి ట్రై చేస్తాయి. కానీ అక్కడ తింటున్నవాడు, అక్కడ ఉంటున్నవాడు ఏ మతం అని పట్టించుకోకుండా అందరికీ అన్నం పెట్టేవి హిందూ దేవాలయాలు. అక్కడికి వస్తే అన్నం పెట్టాం కాబట్టి నువ్వు నా దేవుణ్ణి నమ్ముతావా అని అడగకుండా పెట్టేది హిందూ దేవాలయాలు. అలాగే ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మేము 10 ఏళ్ల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. 2,500 మంది అన్యమతస్తులు టీటీడీలో పనిచేస్తున్నారని మాకు ఒక అనుమానం ఉంది. ఆల్రెడీ కొంతమందికి సంబంధించిన ఆధారాలు ఇచ్చాము, అందులో కొంతమంది ఉద్యోగాలు కూడా తీపిచ్చాం. అలా హిందూ దేవాలయాల మీద నువ్వు అనుకుంటున్న ఆ పాషండ మతాల అన్యమతస్తులు కూడా బతుకుతూ ఉన్నారు. అది హిందూ దేవాలయాల గొప్పతనం. హిందూ దేవాలయాల వల్ల, హిందూ బాబాల వల్ల ఈ దేశం పేదరికంలోకి పోతుందా? ఈ దేశం నిజంగా పేదరికంలోకి పోతుంది. ఈ దేశం నిందలు మోస్తుంది. కేవలం ఈ పాషండ మతాల ప్రచారకులు వాళ్ళు ఫండ్స్ తెచ్చుకోవటం కోసం బయట దేశాల్లో మన భారతదేశాన్ని చూపిస్తున్న విధానం వల్లే తప్ప భారత్ ఎప్పటికీ రత్నగర్భే, భారత్ ఎప్పటికీ అద్భుతమే. చూడండి ఇంకేమవుతున్నాడు. ఇదిగో క్రైస్తవ మతంలో బొక్కలు ఎత్తడానికి అక్కడక్కడ చాలా మంది ఉన్నారు. ఇస్లాం మతంలో బొక్కలు ఎత్తడానికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని. మన హిందూ మతంలో వీధికో బాబాలు ఉన్నారు, వీధికి 100 మంది బాబాలు ఉన్నారు. వాళ్ళు చేసే మోసాలు అన్యాయంగా అమాయక ప్రజల్ని డబ్బులు దండుకొని మోసం. పిచ్చి కుక్కను కూడా పూజిస్తున్నారు ఆ బాబా అని చెప్పి. పిచ్చి కుక్క, అమ్మాయికి పిచ్చి పెట్టేసింది ఆ కుక్కకి, వేసి నీరు తాగుతున్నారు. ఇవన్నీ మన మతంలో బోల్డ్ బొక్కలు ఉన్నాయి. ఒరే పువ్వా, ఆ బొక్కలు ఏదన్నా ఉంటే, ఆ తప్పులు ఏదన్నా ఉంటే ఆడు ఈడు ఎత్తి చూపించేదేంట్రా? మన ఛానల్లోనే ఎత్తుక్కుని చూడు. మేము ఎంతమంది గురించి అట్లాంటి ప్రచారాలు చేశామో, ఎంతమంది గురించి అవగాహన కల్పిస్తున్నామో. పైగా ఈ దేశంలో పోకడా బాబాలు ఎంతమంది ఉన్నారు, దొంగ బాబాలు ఎంతమంది ఉన్నారని చెప్తున్నా నువ్వే. మొన్న మేము సాయిబాబా గురించి వీడియోలు చేయగానే బాబా గారు ఎంత గొప్పోడు అన్నావు. అంటే నీకు నచ్చిన బాబా గొప్పోడు, నీకు నచ్చలేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ దొంగ బాబాలా? చూడండి వీడు ఎవడి బిస్కెట్లకు ఆశపడి హిందూ ధర్మం మీద విషం కక్కుతున్నాడు అనేది చాలా స్పష్టంగా
అర్థమవుతుందా లేదా? ప్రాణాలు 2026లోనే దేవుడు తీసుకెళ్లిపోతారు, కర్మ నుంచి చుట్టుకుంటాడు. తప్పు. పరాయి మతాన్ని మనం దూషించకూడదు. ప్రాణం పోయిన పరాయి మతాన్ని గౌరవించాలి. మన హైందవ మతంలో ఉన్న గొప్పతనమే అది. ఓ. అన్ని మతాలని మనం సెక్యులర్ అని ఎందుకంటే అనుకున్నాం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని ఎందుకని ఏం చదువుకున్నావు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరి మన ప్రతిజ్ఞ చెప్పావా నువ్వు? నీవు అందుకే మహాభారత భగవద్గీత చదువు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చదువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భారతీయుడు అంటే అర్థం నీకేంటో తెలుసా? ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రశ్చైవ దక్షిణం పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృత అని చెప్తారు. అంటే హిందూ మహాసముద్రానికి ఉత్తర భాగంగా ఉన్నవాళ్ళు, హిమాలయాలకి దక్షిణ భాగంలో ఉన్న భూభాగం ఏదైతే ఉంటుందో ఆ భూభాగాన్ని తమ పితృభూమిగా భావించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే హిందువులు, వాళ్ళే నిజమైన భారతీయులు. ఇక్కడ పుట్టిన ప్రతి గాడిద భారతీయుడైపోడు. భారతదేశాన్ని తన పితృభూమిగా భావించగలిగిన వాడు, ఆ గౌరవాన్ని ఆ మర్యాదని చూపించగలిగిన వాడు మాత్రమే భారతీయుడు. అర్థమైందా? ఊరికే నామకార్థం ఎవడో పుట్టినాడు అవ్వడరా. నువ్వు చదవలేదు భగవద్గీత. నీకు నేను లైవ్ పెట్టి భగవద్గీత మీద క్వశ్చన్స్, మహాభారతం మీద క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ ఇస్తే పంచె తరిపేసుకొని ఇంకెప్పుడు హిందూ మతంలోకి రావు. నువ్వు 100 క్వశ్చన్లు అడగటం ఎవరికైనా తేలికేరా? సరే నువ్వు లైవ్లోకి రా, నేను 100 అడగను, 10 అడుగుతా. మహాభారతం నుంచి భగవద్గీత నుంచి నువ్వు చెప్పిన గ్రంథాల్లో నుంచి 10 అడుగుతా. 10లో కూడా నువ్వు 10టికి సమాధానం చెప్పక్కర్లా. నేను అడిగే ప్రశ్నల్లో 10లో 5టికి సమాధానం చెప్పు చాలు. నువ్వు 100 అడుగుతా అన్నావు, నేను 10 అడుగుతానన్నా. నేను అడిగిన 10లో కూడా నీకు ఆప్షనల్, అంటే సగం ఆన్సర్స్ చెప్తే చాలు. చూసుకుందాంరా. చెల్లని చెప్పానా? ఫుల్ వీడియో చూడాలా? చెల్లితో అక్రమ సంబంధం ఎవడా? ఇదేనా నీ మతం నీకు నేర్పింది? ఇదేనా నీకు శ్రీకృష్ణుడు నేర్పాడు? నీకు ఇదేనా నీ రాముడు నేర్పాడు? బైబిల్ అంత దారుణంగా తిట్టాల్సిన కర్మ ఏంటి? నీ బాధ ఏంటి? నువ్వు 14 ఏళ్ళ అమ్మాయితో పడుకున్నావు అన్నాడనా, లేకపోతే బైబిల్ని తిట్టాడనా? పైగా ఈ క్రమంలో ఇందాకటి దాకా నేను హిందువునే, నేను భారతదేశంలో పుట్టాను, నేను దేవుళ్ళని ముక్తా, భగవద్గీత భారతం అన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు ఏంటి సడన్గా ఇదేనా నీ హిందూ ధర్మం, ఇదేనా నీ రాముడు, ఇదేనా నీ కృష్ణుడు అంటాను. మన పోయింది అప్పుడే. ఇంత తొందరగా మాటలు ఎట్ట మారుతారా? మాట్లాడిన మాట ఎలా మర్చిపోతారు మీరు? అసలు నాకు అర్థం కావట్లా. నీకేంటి ఇప్పుడు మత్తాయి? నువ్వేం సంసోన్ అంటే ఎవరో తెలుసా? అంతకు ముందే కదరా మా అత్తాయో మీ అత్తాయో అన్నావు కదా. ఎమ్మట మళ్ళీ సంసోన్కి వెళ్ళిపోయావు. అసలు సంసోన్ ఎవడో నువ్వు చెప్పరా? సంసోన్ ఎవడో నువ్వు చెప్పు. బైబిల్ గురించి పెద్ద పీకుడిగల్లాగా మాట్లాడుతున్నావు. అసలు సంసోన్ టాపిక్ ఎందుకు తెచ్చావు నువ్వు చెప్పు. నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నువ్వు ఎదవన్నాడు అదవా. నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నన్ను మా తమ్ముడికి చదివించలేదు. ఈ మతం నన్ను చదివించింది. మిషనరీ స్కూల్లో నాతో పాటు ఒక 50,000 మంది, 1,00,000 మంది దాకా చదువుకున్నారు. వాళ్ళంతా హిందువులే. మిషనరీ స్కూల్ అంటే చదువు చెప్తారు. ఒరే ఊరకొక్క, ఇప్పుడు మిషనరీ స్కూల్లో 50,000 మందికి అన్నం పెట్టారు కాబట్టి నీ మతం అని చెప్పేసి వ్యక్తిగతంగా ఏలెత్తి చూపిస్తున్నావు. ఇక్కడ అర్థం కావట్లా నువ్వు హిందువువి కాదు అని చెప్పేసి. నువ్వు వినాయకుడు విగ్రహం పెట్టుకున్నంత మాత్రం నువ్వు హిందువు అయిపోతావు అనుకుంటున్నావా? ఆ మాటకొస్తే ఒబామా కూడా జేబులో ఆంజనేయ స్వామి బిళ్ళలేసుకుని తిరిగాడు. ఇప్పుడు ఒబామా హిందువు అయిపోయాడా? అవడు. పైగా నువ్వు అంటున్నావు నీ మతం నాకు అన్నం పెట్టలా అని చెప్పేసి. నువ్వు తినలేదురా, కానీ నా ధర్మం ప్రతి చోట పేదవాడు ఆకలి తీర్చింది. అంతెందుకే నువ్వు 50,000 మందికి ఏదో మిషనరీ స్కూల్లో చదువు చెప్పారంటున్నావు. భారతదేశ వ్యాప్తంగా హిందూ ఆలయాలు లేకపోతే హిందూ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థుల లెక్కెంతో తీ. అలాగే ఈరోజు అన్నం గురించి మాట్లాడావు కదా. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే రోజుకి భోజనాలు చేస్తున్న వాళ్ళ సంఖ్య సుమారు 2 లక్షలు. రోజుకి 2 లక్షలు. ఇక నీ ఊరికి దగ్గరలో ఉన్న సింహాచలం అప్పన్న స్వామి క్షేత్రంలో అన్నదానం గురించి తెలుసుకో, ఎంతమంది తింటున్నారు రోజుకి. లేదా మీ ఊరికి దగ్గరగా ఉన్న వైజాగ్ కనక మహాలక్ష్మి అమ్మవారు సిద్ధి వినాయక స్వామి గుళ్ళో చూడొకసారి అన్నదానాల వల్ల ఎంతమంది కడుపు నిండుతుందో. మరి ఈ కడుపు నింపిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఏమండి మేము ఇంతమంది ఆకలి తీర్చాం, మరి మతం మారతారా, మా మతంలోకి వస్తారా అని అడగట్లేదురా. కానీ నీకు చదువు చెప్పినోడు నువ్వు ఆ మతం గురించి ప్రచారం చేసుకునేలా చేస్తున్నాడు. నీకు అన్నం పెట్టినోడు నువ్వు వాడి మతం గురించి ప్రచారం చేసుకునేలా చేస్తున్నాడు. ఇది స్వార్థపూరిత పాషండ మతాలకి స్వార్థరహిత సనాతన ధర్మానికి ఉన్న తేడా. క్రైస్తవ మతం అంటే శాంతి 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 శాంతికి, పీస్కి ప్రతిరూపాలు. మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళని రాక్షసుల్లా తయారు చేశారు. శాంతి కపూతాలని రక్త పింజరులాగా, రక్త పొడల్లాగా, నాగుపావుల్లా తయారు చేసి పెట్టిన నీకు ఈ 2026లో రక్తం చూపించకపోతే, రక్త కన్నీరు కనిపించకపోతే నేను ప్రపంచ యాత్రికుని కాదు. నీకు ఈ 26 దరిద్రం ఎలాగుంటుంది అంటే ప్రతి చోట్ల నిన్ను పట్టకపోతే చూడు, నిన్ను ఏ దేవుడు కాపాడుతారో నువ్వు చేసిన తప్పులు క్షమాపణ చెప్పు. యారా ఇప్పుడు నువ్వు టార్గెట్ చేస్తావు అనగానే రాధా మనోహర్ గారు ఇవన్నీ పక్కన పడేసి అమ్మో నాన్ వేసిన కానీ నన్ను ఏం పీకేస్తాడు అని భయపడాలా? దీనికి మళ్ళీ కాపాడటానికి దేవుడు రావాలా? ఎరా నువ్వు ఎంత ఓపెన్గా నేను హిందువులందరినీ, హిందుత్వవాదులు అందరినీ టార్గెట్ చేస్తాను అంటే నువ్వు టార్గెట్ చేసేదాకా నువ్వు దేవుడు మొక్క వేసుకుని అట్లా సొత్తా కూర్చుంటావా? నేనే నిన్ను టార్గెట్ చేశా, నా బొచ్చు పీకొచ్చి.
అర్థమైందా? నువ్వు ఏం పీకుతావో పీకు, నువ్వు మేము మాట్లాడిన మాటల్లో ఒక్కటి తప్పని నిరూపించు. దేక్లేంగే చూసుకుందాం ఎంతవరకు అంటే అంతవరకు. అండ్ నువ్వు ఒక విషయం చెప్పావు చూసావా ఫ్లోలో, ఇప్పుడు ఈ క్రైస్తవులందరూ రక్త పింజరులాగా రక్త పిశాచుల్లాగా మారిపోయారని చెప్పేసి. మారిపోవటం కాదురా బాబు, వాళ్ళు అట్ట మారారని ఇప్పుడు నీకు తెలిసింది అంతే తేడా. వాళ్ళు ఎప్పుడూ అదే పాస్టర్లు, అర్థమైందా? ఎందుకంటే నా పక్కన 100 ఇళ్ళు ఉంటే ఈ 100 ఇళ్లలో ఉన్నవాడు ఏ మతమోడు అని చూడకుండా అందరినీ నా ఇంట్లో ఫంక్షన్ జరిగితే పిలుచుకునేంత గొప్ప సంస్కారం నాకుంది. కానీ పిలిచినోడు హిందూ అయితే వాడు ఏం పెట్టినా నేను తింటాను అనే సంస్కారం నువ్వు చెప్పే ఆ గొర్రెలకుందా? నా పక్కన ఏ మతమోడు ఉన్నా పర్వాలేదు, వాడి పూజ వాడిది, నా ప్రార్థన నాది అనుకునేంత సంస్కారం ఆ గొర్రెలకుందా? దీన్ని నిరూపించు. దేక్లేంగే, ఎక్కడదాకంటే అక్కడదాకా చూసుకుందాంరా ఊరకొక్క. పొద్దున్న లేస్తే మత విద్వేషం, దేశం అభివృద్ధి చెందద్దు. పేద దేశంలో మనది ఎన్నో స్థానంలో ఉందా? పొల్యూషన్లో ఎన్నో స్థానంలో ఉందా? నీరు పొల్యూషన్, గాలి పొల్యూషన్, ప్రతిదీ పొల్యూషన్. దరిద్రం. రోజు దరిద్రంతో కొట్టుకు వస్తున్నాం. ఆకలి చావులు, దరిద్రం, జనాభా పెరుగుదల, వాటి మీద నువ్వు మాట్లాడు. మతాన్ని మీరు కాపాడాల్సిన దరిద్రం మాకు, మీ దరిద్రం మాకొద్దు. మేము చదువుకున్నాము, మాకు అన్నీ తెలుసు. బైబిల్ మేము చదువుకోగలం, ఖురాన్ మేము చదువుకోగలం, భగవద్గీత చదువుకోగలం, అన్నీ మేము చదువుకోగలం. మరి అందరూ చదువుకోగలిగినప్పుడు, అన్ని చదువుకోగలిగినప్పుడు సువార్త ప్రచారాల పేరుతో కొంపలమట వస్తున్న వాళ్ళకి కదరా నువ్వు చెప్పాలి సన్నాసి. ఒరే బాబు, మేము బైబుల్ చదువుకోగలం, కావాలంటే మేము కొనుక్కొని చదువుకుంటాం, నువ్వు కొంపలమట వచ్చి పంచాల్సిన అవసరం లేదరా త్రాష్టుడా అని చెప్పేసి ఆ ప్రచారకులకు రా నువ్వు చెప్పాలి. ఎప్పుడన్నా మేమెవరన్నా పట్టుకుని వెళ్ళిపోయి, ఏమండి పలానా భాగవతంలో, భగవద్గీతలో, రామాయణంలో, భారతంలో, పురాణాల్లో ఇలా ఉంది అని చెప్పేసి పురాణాలు పుస్తకాలు పట్టుకుని ఎవరింటికి తిరిగామా? మాకెందుకు చెప్తున్నారా? అంటే మెల్లగా హిందువుల్లోకి విషం ఎక్కించాలని నువ్వు చూస్తున్నావు. అంటే హిందుత్వవాదుల వల్లే ఈ గొడవలు వస్తున్నాయని చెప్పేసి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఫస్ట్ ఇచ్చిన సవాల్కి నిలబడు, లైవ్ డిబేట్ పెట్టుకుందాం. మతాల మధ్య వైషమ్యాలకు కారణం ఎవరు? హిందూ ధర్మాన్ని క్రైస్తవులు విమర్శించడం మొదలుపెట్టారా, లేకపోతే క్రైస్తవ్యాన్ని హిందువులు విమర్శించడం మొదలుపెట్టారా? ఈ లెక్కలు తెలుసుకుందాం ఫస్ట్. నీ చేత ఇద్దా? కిడ్స్కి సరైన దిశానిర్దేశం చేయడానికి ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు. నువ్వు వద్దు, నీ మతం నువ్వు తరిగొడ్డేసుకొని తొంగు. ఎవడురా? అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు మార్గదర్శనం చేస్తారా? ఐపీఎస్లు ఐఏఎస్లో తప్పులు చేస్తున్న వాళ్ళు లేరా? సస్పెండ్ అయిన వాళ్ళు లేరా? జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో సస్పెండ్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా ఎవరో? లేకపోతే మిగతా కేసుల్లో సస్పెండ్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు లేరా? ఆడవాళ్ళ మీద దాడులు చేస్తున్న బ్యూరోక్రాట్స్ లేరా? ఆడవాళ్ళ మీద లైంగిక అత్యాచారాలు చేసి కేసుల్లో ఉన్న బ్యూరోక్రాట్స్ లేరా? నాయకులతో పాటు అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు లేరా? లేకపోతే తమ వ్యక్తిగత కక్షల కోసం లేదా వ్యక్తిగత పనుల కోసం పదవులను అడ్డం పెట్టుకున్న బ్యూరోక్రాట్స్ లేరా? మంచి చెడు ప్రతి వాళ్ళలోనూ ఉంటారు. కానీ నీ బుర్ర ఎక్కడ ఆగిపోయింది అంటే కేవలం హిందుత్వాన్ని ద్వేషించడం మీద, హిందూ స్వామీజీలను ద్వేషించడం మీద, హిందూ ధర్మాన్ని ద్వేషించడం మీద ఆగిపోయింది కూడా కాదు, ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే నువ్వు మొన్న పెట్టిన వీడియో తర్వాత ఎప్పుడైతే 20 లక్షల మంది పైచిలకు సబ్స్క్రైబర్స్ ఇంకా నీకు మిగిలారో ఆ సబ్స్క్రైబర్స్ని చూసుకుని నీకు ఇంకా బలుపు ఎక్కువైపోయింది. దాంతోపాటు నీకు రెవెన్యూ పొద్దున్న భయం పోయింది. ఎందుకంటే నీకున్న సబ్స్క్రైబర్స్ని చూసి ఇలాంటోడు హిందుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే, ఇలాంటోడు క్రైస్తవ్యానికి, ఇస్లాంకి, నాస్తికులకి అనుకూలంగా మాట్లాడటం మొదలు పెడితే ఈ దేశంలో రైట్ వింగ్ని, లేదంటే ఈ దేశంలో హిందుత్వవాదాన్ని ఇంకా ఎక్కువ దెబ్బ కొట్టొచ్చు అని చెప్పేసి వ్యూస్తో సంబంధం లేకుండా నీకు వెనకాల నుంచి మేత మేపుతున్నట్టున్నారు. బహుశా ఆ మేత అందింది కాబట్టి నువ్వు ఆ అహంకారంతో, ఆ బలుపుతోటి ఇలా మాట్లాడుతున్నావు. నువ్వేమైనా చెప్పాలంటే మన రాముడి గురించి, కృష్ణుడి గురించి గొప్ప విషయాలు చెప్పు, సంస్కృతి సాంప్రదాయాలు చెప్పు. పరాయి మతం కోసం నువ్వేమైనా మాట్లాడావంటే ఇంకా నీకు రక్త కన్నీరు, రక్త పింజిరే ఇయ్యదు. ఓకే, రాసి పెట్టుకో. నువ్వు రాసి పెట్టుకుంటావో, తడిగుడ్డ వేసుకొని తొంగుంటావో, నీకు ఈ 2026 సమాధానం చెప్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, 30 రోజులుగా బత్తాయిలు కొట్టుకుంటున్నారా? కర్మ ఎవరిని వదలదు. నేను అది చెప్తున్నాను రా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, నిన్ను కూడా వదిలిపెట్టదు. నువ్వు అంటున్నావు చూసావా, మూసుకుని కూర్చోండి రాముడి గురించి, కృష్ణుడి గురించి చెప్పుకుంటూ అని చెప్పేసి. నేను రాముడి గురించి, కృష్ణుడి గురించి చెప్పుకోగలను, వాళ్ళ గురించి కూడా చెప్పకుండా, వాళ్ళ పేర్లు కూడా తీయకుండా సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్పగలను. ఎందుకంటే సనాతన ధర్మం బుక్ బేస్డ్ కాదు, పర్సన్ బేస్డ్ కాదు. కానీ ఒక పుస్తకం లేకపోతే కొట్టుకుపోయే మతం, ఒక వ్యక్తి లేకపోతే, ఆ వ్యక్తి యొక్క చావు లేకపోతే కొట్టుకుపోయే మతం. మా ధర్మాన్ని విమర్శిస్తూ మా కొంపలమ్మటికి వస్తుంటే మేమేం చేయాలి? నాన్ విష్ణు గారు చెప్పారు కాబట్టి మేము రామ్ రామ్ కృష్ణ కృష్ణ అనుకుంటూ కూర్చోవాలా? కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతాం. ఎవడన్నా మా ధర్మాన్ని, మా దేవీ దేవతల్ని, మా భారతదేశాన్ని, మా భారతదేశాన్ని అవమానిస్తుంటే కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతాం. నీకేమాత్రం సిగ్గు, శరం, మానం, అభిమానం, పౌరుషం ఉంటే భారతదేశానికి వచ్చి భారతదేశం ప్రెస్ క్లబ్లోనో లేకపోతే భారతదేశంలో ఎక్కడైనా మీటింగ్ పెట్టి మాటలన్నీ మాట్లాడు. అప్పుడు నువ్వు మనిషివని, మగాడివని నమ్ముతాం. అప్పుడు దాకా ఇట్లా చీకట్లో కూర్చుని తొడలు కొట్టినట్టే ఉంటుంది పక్క దేశాల్లో కూర్చుని మాట్లాడితే. పోరంబోక వార్నింగ్లు ఇస్తున్నాడు, వార్నింగ్లు. ఆ రెడ్ బుక్ తీసుకెళ్ళి నీ బ్యాక్ పాకెట్లో పెట్టుకో. హిందూ బంధువులారా, నిజంగా
ఎక్కడో లింక్ మిస్ అయింది అనుకుంటా, అందుకే వీడికి మళ్ళీ అక్కడ ఆగింది. ఆ 20 లక్షల పైచిలకు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ సంఖ్య మళ్ళీ తగ్గాల్సిన అవసరం వచ్చింది. మరొకసారి అన్సబ్స్క్రైబ్ క్యాంపెయిన్ చేయండి. వీడి మొత్తం 2 ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఒకటి నా అన్వేషణ, 2 ప్రపంచ యాత్రికుడు. మన మీద కోపంతో, హిందుత్వం మీద కోపంతో చాలా మంది ఈయన ఏదో పెద్ద పీకుడుగాడు అనుకుని హిందూ ద్వేషులు అందరూ కూడా మొన్నటికి సబ్స్క్రైబ్ కొట్టారు. ఎందుకు? వాళ్ళకి వాడి మీద ప్రేమ కాదు, వాడి వీడియోలు చూసేవాళ్ళు కాదు, కేవలం వాడు హిందుత్వాన్ని, హిందువుల్ని తిడుతున్నాడు కాబట్టి వాడికి నైతికంగా మద్దతు ఇవ్వాలని. మరి అలాంటి వాళ్ళు మద్దతు ఇస్తున్నా సరే అలాంటి వాడికి మనం ఇంకా సపోర్ట్ ఇవ్వాలా? ఆలోచించండి. ఏ మాత్రమైనా కాస్త ఇంగితం ఉంటే ఇప్పటికైనా సరే ఎవరైతే ఇంకా వాడి గురించి తెలుసుకోక సబ్స్క్రిప్షన్తో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారో అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.